ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములు ఈ పరిశుద్ధ దినమున పునరుద్ధాన దినమైనటువంటి ఆదివారమును మరి శుభాభివందనములు మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానం, అది సామెతల గ్రంథము 28వ అధ్యాయము 28వ లేఖనం. దుష్టులు గొప్పవారగినప్పుడు జనులు దాగుకొందురు, వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు. దేవుడు స్పష్టంగానే ఈ దినమున మాట్లాడుతున్నారు. దుష్టులు గొప్పవారు అవుతారంట లోకంలో. వారు చేస్తున్నటువంటి దుష్టక్రియల చేతను, దుర్మార్గముల చేతను, మరి వారి యొక్క ఈ యొక్క అనీతి మార్గములలో నడుచుట వలన వారు గొప్పవారు అవుతారు. అయితే వారు గొప్పవారు అగుట వలన జనులు దాగుకొందురు. అంతేకాదు, వీరిని దేవుడు నశింప చేస్తాను అంటున్నాడు ఈ దుష్టులను. మరి ఎంతకాలం వీరు గొప్పవారు అవుతారంటే ఈ లోకంలో కొద్ది కాలమే. ఈ కొద్ది కాలంలో వారు ఈ లోకంలోనూ నశించిపోవచ్చుండగా మరి నీతిమంతులు ప్రభువునందుకు చేరుతారు, ప్రభు సన్నిధికి చేరుతారు. ఆ నీతిమంతులను దేవుడు సురక్షితముగా కాపాడుతాడు. ఈ నీతిమంతులు ఈ లోకములు ఎక్కువగుతారంట. ఈ నీతిమంతులను దేవుడు తన పరిశుద్ధ ఆలయమునకు నడిపించుకుంటారు. పరిశుద్ధ ఆలయమునకు ఎవరు నడుస్తారు అంటే మరి ఈ జనులు, దాగుకున్నటువంటి ఈ జనులు నీతిమంతులుగా మారి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సన్నిధానంలోకి చేరి దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించుటకు వారు మరి సన్నద్ధులవుతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఈ లోకములో మరి గొప్పవారగుటకు నువ్వు ఎంత మాత్రం అతురుపడుతున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి విశ్వాసులందరూ కూడా గొప్పవారు అవ్వాలని ఆశపడుతున్నారేమో. ఈ గొప్పవారు అవుతున్న వారందరూ కూడా దుష్టులు అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నారు. మరి వీరి నుండి జనులు తమ్మును తాము కాపాడుకున్నటకు నీతిమంతులుగా మారి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సన్నిధానమునకు చేరి ఆయన్ని ధ్యానించుచుంటారని దేవుని వాక్యం స్పష్టంగానే మరి నర్మగర్భమైనటువంటి లేఖనముల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ లేఖనములను ఈ దినము నుండైనా సరే మనం నీతిమంతులుగా మారాలని, దేవుని సన్నిధానమున ఆయన నివాసమందు నివసించాలని అనుకున్న ఎల్లా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీవించాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన మా దేవ, మీ యొక్క పాదములకు ఎనలేని కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభా, నీ సన్నిధానమును చేరు వారందరినీ కూడా నీతిమంతులుగా మీరు నాయన వారిపైన మీ దృష్టి ఉంచి ఉన్నావు. అంతేకాదు ప్రభా, ఈ లోకంలో ఎవరైతేనైనా గొప్పవారు అవడానికి అతురుపడుతున్నారో వారిని దుష్టులుగా మీరు చిత్రీకరించుచున్నటువంటి మీరు ఈ దుష్టులను ఒకనాడు నాశనం చేస్తారని, ఆ దినమున నీతిమంతులందరినీ కూడా మీరు కాపాడుతారని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ లేఖనంలో వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీ పాదముల దగ్గర మీ చేతులకు ఈ దినమున అప్పగించుకుంటున్నా. నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని జీవాధిపతి అయిన యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి.